మాతృభాషలో చదువుకుంటేనే ఏ రంగంలోనైనా రాణించగలమని సీఎం చంద్రబాబు సహా వక్తలు అభిప్రాయపడ్డారు. 40కి పైగా దేశాల నుంచి వేలాది మంది తరలివచ్చిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో మాతృభాషకు ఎనలేని గౌరవం దక్కింది. గుంటూరులోని ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు పండుగ భాషాభిమానులు, సాహితీ ప్రియులు, ప్రముఖుల మధ్య 3 రోజుల పాటు ఘనంగా సాగింది. గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరిలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మాతృభాషకు పట్టం కడుతూ వైభవంగా సాగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అధిరథ మహారథుల సమక్షంలో ఘనంగా ముగిశాయి. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం గొప్పతనం చాటేలా 3 రోజులు కార్యక్రమాలు సాగాయి. కవి సమ్మేళనాలు, అవధానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గీతాలాపనలతో పాటు అరుదైన పుస్తకాలు, హస్తకళా ప్రదర్శనలకు కేంద్రంగా ఈ మహాసభలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథుల్ని అద్భుతమైన సాహిత్య ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. సామాన్యులు మొదలుకొని న్యాయమూర్తులు, ప్రజా ప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు మారిషస్ అధ్యక్షుడు సైతం ఈ సభల్లో పాల్గొని తెలుగు పండుగకు విశేష గౌరవం తెచ్చారు. మూడో ప్రపంచ తెలుగు మహాసభల చివరి రోజున సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోవా గవర్నర్ పి అశోక్ గజపతిరాజుతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తపాలా శాఖ రూపొందించిన ప్రత్యేక కవర్ను సీఎం ఆవిష్కరించారు. తెలుగు భాషకు దేశంలోనే ఘనమైన చరిత్ర ఉందన్న సీఎం చంద్రబాబు ఇలాంటి మహాసభలు తెలుగు భాష పరిరక్షణకు ఉపయోగపడతాయన్నారు. టెక్నాలజీతో భాషను సులువుగా కాపాడుకోవచ్చన్నారు. రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన మన అమ్మ భాష పండుగ ఇది. మాతృభాష అమ్మతో సమానం. మాతృభాషలో చదువుకున్న వారే ప్రపంచంలో ఏదైనా చేయగలుగుతారని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మ భాష లేకపోతే మన జీవితాలకు, మన జాతికి అర్థమే ఉండదు. మాతృభాష మన మూలాలకు సంకేతం. ముందు మాతృభాష రాణిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తాం. ఇంగ్లీష్ అవసరం, కానీ భాషను మరిచిపోతే మన వల్ల మనమే కోల్పోయినట్టు అవుతుంది. నా ఉద్దేశం టెక్నాలజీ వల్ల ఈ భాషను కాపాడుకోవడానికి చాలా సులభం. రాబోయే రోజుల్లో రాజమండ్రిలో మళ్లీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎంతో మంది మహనీయులు తెలుగు భాష ఉన్నతి కోసం శ్రమించారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగువారు అయ్యుండి తెలుగు మాట్లాడకపోతే ఏదో లోపమున్నట్లే లెక్క అని వ్యాఖ్యానించారు. 16 అణాల తెలుగుకు 16 సూత్రాలతో పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నేను తెలుగువాడిని ఎలా చెప్పాలంటే గోడ మీద రాసుకోబడలే. నేను తెలుగువాడిని, నేను ఎరగబడలే. తెలుగులో మాట్లాడు, తెలుగులో పలకరించు. అద్భుతంగా తెలుగు భాష ముందుకు వెళుతుందని మీ అందరికీ మనం చేస్తున్నాను. తెలుగువాడి మనస్తత్వం, సత్సాంప్రదాయాలు, జానపద సంస్కృతి తక్కువ చూపు చూడవద్దు. తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థులను గౌరవించండి. మన సంస్కృతి కళ్ళ పట్ల పిల్లల్ని ప్రోత్సహించండి. మన భాషను నేర్పించడం తక్షణ అవసరంగా తీసుకోండి. తెలుగు భాషలో శాస్త్ర గ్రంథాలు తగినని రావాలి. శాస్త్రీయమైన సాంకేతిక పదాలను అర్థం చేసుకోగల నిఘంటువులు రావాలి. ఈ మధ్యనే శ్రీ స్వర్గీయ రామోజీరావు గారు ఆయన జీవితకాలంలో ప్రారంభించిన తెలుగు టు తెలుగు, ఇంగ్లీష్ టు తెలుగు నిఘంటువులను ఈ మధ్యనే విడుదల చేయడం కూడా జరిగింది. అద్భుతమైన కృషి చేసి చాలా చక్కని నిఘంటువుని మన ముందుకు వారు తీసుకొచ్చారు. మనము మన తాతలు, మన ముత్తాతలు, మన ఇంట్లో ఉండే పెద్దలతో మాట్లాడితే తెలుగు భాష మాధుర్యం, దాని గొప్పతనం వాళ్ళు మనకు తెలియజెప్తారు. సాంకేతిక విద్యలో కూడా క్రమంగా మాతృభాష వినియోగం పెంచడం జరగాలి. తెలుగు భాషలోనే మన ప్రభుత్వ పథకాలు పేర్లు తెలుగులో పెట్టుకోలేమా? ఇతర భాషా పదాలు తెలుగులో సహజంగా ఇమిడిపోతే వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. తెలుగును రక్షించుకోవడం మన మౌలిక బాధ్యత, సాంస్కృతిక అవసరమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. భాష అంతరిస్తే ఆ జాతి అంతరించినట్లేనని అభిప్రాయపడ్డారు. మన విద్యా విధానం వల్లే తెలుగు భాషకు కష్టాలొచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. భాష రక్షణకు పోరుబాట పట్టాల్సిందేనన్నారు. తెలుగు భాషా పరిరక్షణకు జస్టిస్ ఎన్వి రమణ ప్రకటించిన కార్యాచరణ ప్రతిని అధికార భాషా సంఘం అధ్యక్షుడు త్రివిక్రమరావుకు వేదికపై అందజేశారు. ఒక విద్యార్థి మాతృభాషలో కనుక చదవకపోతే ఏమవుతుందంటే చాలా అందాలని, ఆనందాలని కోల్పోయేటటువంటి పరిస్థితి. మాతృభాష నేర్పకపోతే మన సంస్కృతిని మనం ఆనందించలేము, మన సాహిత్య సొగసుల్ని ఆస్వాదించలేము. మన పద్యం, మన గేయం, మన కథ
మన చరిత్ర వీటికి సంబంధించినటువంటి అభ్యాసానికి దూరమవుతాం. అందుకనే నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి తల్లిదండ్రుల్ని, మీ పిల్లల్ని తెలుగు భాష నుంచి దూరం చేయొద్దు. మరి ఆంగ్ల భాష సంస్కృతి వ్యామోహంలో పడి మరి మాతృభాషను మరవద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రాథమిక విద్యా బోధనలో మాతృభాషలో జరగాలనేటటువంటి కోరిక, అదేవిధంగా పాఠశాల విద్యలో తప్పనిసరిగా తెలుగు మాధ్యమం ఉండాలని, మరి ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే నీతి శతక పద్యాలలో పిల్లల భాష, సాహిత్యం, సంస్కృతి పట్ల అవగాహన, ఆసక్తి కలిగించేటట్టు చేయాలని, సాహిత్యంలోని శాస్త్రీయ కోణాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాను. తెలుగు మహాసభలకొచ్చిన వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన తెలుగువారంతా కలసిమెలసి సాంస్కృతిక, సాహితీ కార్యక్రమాల ద్వారా తెలుగు మాధుర్యాన్ని మరోమారు చవిచూశామని సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు వంటకాలు రుచి చూస్తూ, సాహితీ చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షిస్తూ, ప్రముఖులు చెప్పిన సూక్తులు వింటూ సందడిగా గడిపారు. చిన్నారులు, విద్యార్థులు ప్రదర్శించిన తెలుగు నాటకాలు, కళారూపాలు అలరించాయి. ప్రభుత్వాలు తెలుగు భాష పరిరక్షణకు చిత్తశుద్దితో పనిచేయాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, పెద్దలు తమ పిల్లలకు ఒక బాధ్యతగా తెలుగు భాషను నేర్పించాలని విజ్ఞప్తి చేశారు. మన భాష, మన కూచిపూడి నృత్యము ఇవి నేర్చుకున్నందువల్ల నిజంగానే పిల్లలకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ప్రతి స్కూల్లో కూడా తెలుగు గనక తప్పనిసరి చేసినట్లయితే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏం రాదు. ఖచ్చితంగా పిల్లలందరూ కూడా మాట్లాడగలుగుతారు. తెలుగుకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు జాబ్స్కి వెళ్ళాలన్నా, ఇంగ్లీష్ కావాలన్నా కానీ మన తెలుగు నేర్చుకున్న తర్వాతే దానికి తర్వాత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి మన వక్తలందరూ కూడా వివరించడం జరిగింది. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగు భాషని, నైపుణ్యంని పెంపొందించడానికి తమ వంతు కృషి చేయాలని తెలియజేస్తున్నాను. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు వేడుకల్లో పలువురు సినీ కళాకారులు, సంగీత కళాకారులు, గాయకుల్ని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ప్రముఖ నటుడు సాయి కుమార్ కు జీవిత సాఫల్య పురస్కారాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందజేశారు. సీనియర్ నేపథ్య గాయకుడు మనోకు పూర్ణకుంభ పురస్కారం అందజేసి ఘనంగా సన్మానించారు. సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్, రఘు కుంచేలకు పూర్ణకుంభ పురస్కారం అందజేశారు.